వెల్కమ్ టు డైలీ గాస్పెల్. ఇవాళ దేవుడు మీతో మీ కుటుంబంతో మాట్లాడబోచిన వాక్యం ఏంటంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. ఇక్కడ దేవుడు మీతో మీ కుటుంబంతో ఏం మాట్లాడుతున్నాడంటే ఇక్కడ ఒక టాపిక్ ఉంది, హృదయము బైబిల్ చాలా విధాలుగా ఉంది, కానీ ఇక్కడ దేవుడు మనతో 3 విధాలుగా మాట్లాడుతున్నాడు. ఘోరమైనది, మోసకరమైనది, వ్యాధి కలిది. ఈ 3 కలిపి మన హృదయం ఉంది. మనం ఈ లోకంలో అపహాసకుల మధ్యలో జీవిస్తున్నాం కాబట్టి మన హృదయం ఇలా తయారైంది. మనం ఎప్పుడైతే మన చిన్న హృదయాన్ని మనం ఎప్పుడైతే మన దేవుడి చేతిలో పెడతామో అప్పుడు మన హృదయము చాలా మెత్తగా అవుతుంది. అలాగే మన జీవితం రమ్యంగా ఉంటుంది. ఇక్కడ నేను ఫైనల్గా చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు మన హృదయం ఘోరముగా ఉన్నప్పుడు అది పై మెరుపుని చూపించి మన హృదయాన్ని మోసం చేసేసింది. మనం ఎప్పుడైతే ఇవన్నీ నమ్ముతామో అప్పుడు మన హృదయం ఘోరముగా మారుతుంది. అలాగే మన జీవితం మనమే నాశనం చేసుకుంటాం. ఎప్పుడైతే మన హృదయాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకొని ఎప్పుడైతే మన చిన్న హృదయాన్ని చేతులు పెడతామో అప్పుడు మన జీవితం రమ్యంగా ఉంటుంది. ఈ చిన్న వాక్యం చాలా ఫలితాలను కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆమేన్.